తర్వాత నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో చిన్న పార్ట్ ఒకటి మిగిలిపోయింది. అబ్స్టకిల్స్, మందులు తీసుకునేటప్పుడు విఘ్నాలు ఉంటాయి. అంటే మనం మందు ఇచ్చి పంపిస్తాము, వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. అవన్నీ చేయకుండా చూసుకోవాలి మనం. నివారణమునకు విఘ్నములు. ఔషధ నిర్ణయము తిన్నగా ఉన్నను, పొటెన్సీ మోతాదు సరిగా వాడినను నివారణమునకు బాధాకరములైన అంశములు మరికొన్ని ఉన్నవి. వానిని చక్కగా వివరించి రోగి దినచర్యతో పరిహరింపచేయవలెను. ఉదాహరణకి ఆహార నియమము పాటించనిచో మందు పని చేయదు. ఆహార నియమాలు ఉండాల్సిందే. ఏంటంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, ఏలక్కాయ, లవంగము, యూకలిప్టస్ ఆయిల్. కొంతమంది తలనొప్పి రాగానే అమృతాంజనం పూసేస్తుంటారు, లేకపోతే శాస్త్రి బామ్, జండు బామ్, రకరకాల అన్నీ కూడా పూసేస్తుంటారు. ఆ లేపనాలన్నీ కూడా పూయటం మూలాన హోమియోపతి మందు పాడైపోతుంది. కనుక ఈ హోమియోపతి మందుని మనం పని చేయించుకోవాలనేటువంటిది మన డ్యూటీ. అది హోమియోపతి మందు పని చేయకపోతే ఉపయోగం ఏముంది మనం ఇంత చేసి? అది కనుక ఆహార నియమాన్ని పాటించాల్సిందే. తర్వాత అమృతాంజనము, కర్పూరము, మెంతాలు, సాంబ్రాణి, అగరవత్తులు, సుగంధ ద్రవ్యములు, అత్తరు, సెంటు వాడరాదు. కనుక ఇవన్నీ కూడా మనకి కొంతమంది గుమగుమలాడుతూ వస్తుంటారు మన క్లినిక్లోకి, మంచి సెంటు వేసుకొని. ఆ సెంటు పూసుకున్నప్పుడు హోమియోపతి మందులు మన పెట్టిలో ఉండవి కూడా పాడవుతాయి. వాళ్ళ సంగతి ఏమో కానీ. తర్వాత తూజ అనేటువంటి మందు ఉల్లిపాయతో విరుగుడగును. అంటే మనకి తూజ అనేటువంటి మందు ఒకటి ఉందన్నమాట హోమియోపతిలో. అది ఉల్లిపాయతో విరుగుడు అవుతుంది. మీరు ఏం చేయక్కర్లేదు. ఉల్లిపాయ కనుక తింటే శుభ్రంగా, వాళ్ళు మందు వేసుకున్నాం అనుకుంటుంటారు, ఆ మందు పనిచేయదు. ఏమండి మందు పనిచేయలేదంటారు. చివరికి మనం మరలా కూర్చోబెట్టి చిన్నగా ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయ అసలు పడదు. అలాగే క్యామమిల్లా, కాఫీ అనే మందులు వాడినప్పుడు కాఫీ తాగరాదు. క్యూప్రమ్ మెటాలికం వాడినప్పుడు నూనె తగులరాదు. క్యూప్రమ్ మెట్ అనేటువంటి మందు వాడినప్పుడు, క్యూప్రమ్ మెట్ అంటే రాగి నుంచి తయారు చేసినటువంటి మందు. ఆ నూనె వాడచ్చు, కానీ కల్తీ నూనె వాడరాదు. 2 జాతుల నూనె వాడకూడదు, ఒకే జాతి నూనె వాడాలి. అది కనుక మనకి మార్కెట్లో అన్నీ కల్తీ నూనెలే కదా. అది నిద్ర మేల్కొనుట, అధిక శ్రమ, దుఃఖము, కోపము మున్నగు కారణములుగా మందులు విరుగుడవును. అంటే మన మందులు రాత్రిపూట మేల్కొని ఉండేటువంటి వాళ్ళకి తొందరగా పనిచేయవు. తర్వాత వీర్య నష్టమునకు వైద్యం జరుగుతుండగా స్త్రీ సాంగత్యము పనికిరాదు. తర్వాత మరి ఒక మందును కానీ ఇతర వైద్య ప్రక్రియలు కానీ చేయరాదు. కనుక మరి ఒక మందు కానీ ఇతర వైద్య ప్రక్రియలు కానీ చేయరాదు. అతి దుర్వాసన, ఫ్యాక్టరీ పొగ, రసాయనిక శాలలు, గనులు మున్నగు ప్రదేశములలో నివాసమున్న వారికి, పనిచేయు వారికి మందులు తిన్నగా పనిచేయవు. అంటే మనకి అతి దుర్వాసన. మాకు గుంటూరులో ఒక వాగు ఉండేది, పీకల వాగు అని. ఆ పీకల వాగు ఒడ్డున నివసించేటువంటి వాళ్ళకి హోమియోపతి మందులు పనిచేయవు. ఎందుకంటే ఈ మందులు చాలా సున్నితమైనటువంటి మందులు. ఈ మందులకి ఇట్లాంటి వాసనలు, ఇట్లాంటి రసాయనిక అంటే అక్కడికి వచ్చేటప్పటికి విపరీతమైన మురుగంతా కూడా ఆ వాగులో నుంచి ప్రయాణిస్తుంటుంది. ఆ వాగొడ్డును కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆ వాగొడ్డును కూడా మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు, ఆ పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంత డబ్బులు వేస్ట్ అన్నమాట.
కనుక ఈ వాగుల మురికి వాగుల ఒడ్డున ఇల్లు కట్టుకోకూడదు. కట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు ఆ మురికి గాలే పీల్చడం జరుగుతుంది. ఒక మనిషికి ఎప్పుడైనా సరే ఈ శక్తి మూడింటి వలన వస్తుందండి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహార పదార్థము, స్వచ్ఛమైన నీరు. ఈ మూడింటి వలన అంటే మనకి ఆహారం వల్లనే మొత్తం మనకు శక్తి రాదు. ఆహారం వలన వచ్చే శక్తి 1/3. మిగిలిన 1/3 మంచి గాలి, అట్మాస్ఫియర్, వాతావరణం. మంచి గాలిలో ఉంటే మనకి ఇంకొక 1/3 శక్తి వస్తుంది. మంచి నీరు కనుక తాగితే ఇంకొక 1/3 వస్తుంది. కనుక ఇట్లాంటి ఈ పీకల వాగు ఇట్లాంటి వాగుల వెంట ఇల్లు కట్టుకుంటే ఆ పేషెంట్స్కి ఆ జన్మాంతము ఏ రోగము తగ్గదు. ఎందుకంటే మనకి అది ఇంగ్లీష్ మందులాగా పనిచేస్తుంది. రోజు అదే గాలి పీలుస్తుంటాం కదా, ఆ శక్తి రాదు. వాళ్ళంతా అక్కడ ఉండే జనం అంతా కూడా నక్కోరు పోయినట్టుగా ఉంటారనమాట. అంటే వాళ్ళ ముఖంలో జీవకళ అనేటువంటిది ఉండదు. తరువాత ఒకసారి మాకు ఒక పేషెంట్ వచ్చారు, అమరావతి నుండి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఆ అమ్మాయి చిన్నపిల్లోడు, ఆ పిల్లోడికి ఆయాసంతో వచ్చారు. వస్తే ఆయాసం తగ్గింది, ఫస్ట్ డోస్కే తగ్గింది. దాంతో ప్రాబ్లం లేదు. తర్వాత నుంచి ఫర్దర్ కన్సల్టేషన్స్ దేనికంటే మా అబ్బాయికి ఇండైజేషన్, తిన్నది సరిగా అరగదు అని చెప్తా ఉండేది. అప్పుడు నేను అన్నాను, ఒక 5-6 నెలలు పోయిన తర్వాత మీకు మంచినీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నారు. మంచినీళ్ళు అంటే ఒక పెద్ద కాగు పొయ్యి మీద పెట్టేసి ఆ సగం నీళ్ళు అయ్యేదాకా మరిగించేసి అప్పుడు ఆ నీళ్ళని చల్లార్చి అప్పుడు ఇస్తాము బాబుకి అన్నారు. అంటే నీళ్ళల్లో వచ్చేటువంటి శక్తి కాస్త బాబుకి ఏమి ఉండలేదు అని చెప్పాను. ఎందుకు అన్నారు అంటే డాక్టర్లంతా కలిసి ఏం చెబుతున్నారు, నీళ్ళు వేడి చేసి తాగండి, అప్పుడు బ్యాక్టీరియాలన్నీ కూడా చనిపోతాయి. ఆ చనిపోయినటువంటి బ్యాక్టీరియాలు మనకి చనిపోయినటువంటి బ్యాక్టీరియా రహితమైనటువంటి నీరు మనకి రోగాల్ని కలుగ చేయదు అని కదా డాక్టర్లంతా చెప్పేది. అమ్మమ్మ కళ్ళు పోతాయి అని చెప్పారు. ఆ నీళ్లు మానేయమంటే వాళ్ళు కళ్ళు పోతాయండి, ఇట్లా మాట్లాడుతున్నారండి మీరు, పొద్దున్నే అప్రాచ్యపు మాటలు అన్నారు. కాదు, అలా కాదు, నేను చెప్పినట్టు చెయ్యండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే బాధ్యత నాది అని చెప్పాను. ఎందుకంటే బ్యాక్టీరియా అనేటువంటిది భగవంతుడు దేనికి సృష్టించాడు, మనకి ఉపయోగకరం కనుకనే నీళ్ళల్లో ఎప్పుడూ బ్యాక్టీరియా ఉంటుంది. అసలు ఏ బ్యాక్టీరియా లేకుండా నీరు అనేటువంటిది లేదు. అసలు మీరు ఒక్క చుక్క నీరు కూడా తేలేరు బ్యాక్టీరియా లేకుండా. అలాంటిది బ్యాక్టీరియాని చంపేసామనుకోండి, ఆ బ్యాక్టీరియాతో ఉన్నటువంటి నీళ్లు జీర్ణకోశంలో పడిన తర్వాత ఆ జీర్ణకోశంలో రకరకాల జీర్ణక్రియలు సాగుతాయి. ఆ జీర్ణక్రియలు అన్నీ కూడా బ్యాక్టీరియా సమక్షంలోనే జరుగుతాయి. అది బ్యాక్టీరియా లేకపోతే మనం లేం. దేర్ ఈజ్ నో మ్యాన్ వితౌట్ బ్యాక్టీరియా అన్నాడు డాక్టర్ కెంట్. ఇంకా మనిషి అనేటువంటి వాడు, ఏ మనిషి కూడా బ్యాక్టీరియా లేకుండా బతకలేడు. బ్యాక్టీరియాతోటే మన జీవనం. కనుక ఈ బ్యాక్టీరియా అనేటువంటిది, రోగం అనేటువంటిది హోమియోపతి నమ్మదు. ఏ బ్యాక్టీరియా కూడా రోగాన్ని కలుగ చేయలేదు. తర్వాత అందుకని అప్పటి నుంచి ఆ పిల్లవాడికి నీళ్లను వేడి చేసి మరిగించి చల్లార్చి ఇవ్వటం మానేశారు. ఆ రోజు నుంచి నాకు ఫోన్లు రావటం మానుకున్నాయి. మా అబ్బాయికి ఇండైజేషన్,
అనే మాట లేదు ఇక ఆ రోజు నుంచి. దేర్ ఎండ్స్ ది కేస్. కనుక ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. కనుక అతి దుర్వాసన, ఫ్యాక్టరీ పొగ, రసాయనిక శాలలు, అంటే రసాయనిక శాలలు అంటే మనకి ఏదైనా ఫ్యాక్టరీల దగ్గర పక్కన ఇళ్ళు ఉన్నాయనుకోండి, మన ఇళ్ళు, ఆ ఫ్యాక్టరీల దగ్గర నుంచి వచ్చే పొగ కానీ, గొట్టాల నుంచి వచ్చేటువంటి స్మోక్ కానీ, వీటి వలన మనకేమవుతుందంటే ఆరోగ్యం పాడవుతుంది. గనులు మున్నగు ప్రదేశంలో నివసించటం వలన పనిచేయు వారికి మందులు తిన్నగా పనిచేయవు. మూర్ఛ వ్యాధులు, మనశ్చాంచల్యము కలవారు రాత్రి డ్యూటీ ఉద్యోగములు చేయుచున్నచో మందులు పనిచేయవు. ఇట్టి విఘ్నములు రోగికి వివరించి వైద్యుడు పరిహరింపవలెను. కనుక ఇట్లాంటి విఘ్నాలన్నీ కూడా రోగికి వివరించాలి. అంటే మందులు ఇవ్వటమే మన యొక్క డ్యూటీ కాదు. మన యొక్క డ్యూటీ ఇచ్చిన మందు సరిగ్గా వేసుకుంటున్నాడో లేదో కూడా చూడాలి. ఈ బాధ్యత కూడా మనదే. అది తర్వాత నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం. అంటే ఈ ఈ పార్ట్ చిన్న పార్ట్ అనమాట. నెక్స్ట్ సూత్రానికి వెళ్తే, హీ ఈజ్ లైక్ వైజ్ ఏ ప్రిజర్వర్ ఆఫ్ ది హెల్త్. ఇతను ఆరోగ్య పరిరక్షకుడుగా ఉండవలెను. ఆరోగ్య పరిరక్షకుడుగా ఉండాలి అంటే మందు ఇచ్చిన తర్వాత ఆరోగ్యం వస్తుంది. వచ్చిన ఆరోగ్యం మరి నిలబడాలి కదా. మళ్ళా ఏదో కోతి పని చేస్తే మళ్ళా వస్తుంది. మరి అంతే కదా. సపోజ్ ఉదాహరణకి మనం రోజు ఫ్రిడ్జ్ వాడుతున్నాం. ఆ రోజు ఫ్రిడ్జ్ వాడేటప్పుడు కొన్ని జబ్బులు అప్రయత్నంగా వస్తాయి. జలుబు, దగ్గు, గొంతులో కళ్ళే, బ్రాంకియల్ ట్యూబ్స్ ఉంటాయి, గాలిగొట్టాలు. ఆ గాలిగొట్టాలకు సంబంధించినటువంటి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, ఆయాసం, ఇవన్నీ కూడా. రెండోది ముక్కుల్లో కంతులు, గడ్డలు, ఎడినాయిడ్స్ ఇవన్నీ పెరగటం, ఇవన్నీ దేని వలన వస్తాయంటే ఫ్రిడ్జ్ వలనే వస్తాయి. ఈ ఫ్రిడ్జ్ వలన వచ్చేటువంటివి ఏం చేసినా పోవు. అంటే ఇది మనం 4వ సూత్రంలోకి ప్రవేశించాము. అట్లాంటి జబ్బులు ఏవి కూడా పొరపాటును కూడా మనం మందులు వేసినా పోవు, వేయకపోయినా పోవు. అది వాడటం మానుకుంటేనే పోతాయి. రెండో మార్గం లేదు. కనుక వీళ్ళ యొక్క దినచర్య ఎలా ఉన్నదో చూసుకోవాలి. లైక్ వైజ్ ఏ ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్. వైద్యుడు అనేటువంటి వాడు వీళ్ళకి ఆరోగ్య పరిరక్షకుడుగా ఉండవలెను. ఇఫ్ హీ నోస్ ది థింగ్స్ దట్ డిరేంజ్ ద హెల్త్. ఏ అంశాల వలనైతే జబ్బుని, అంటే ఆరోగ్యాన్ని డిరేంజ్, అంటే అరేంజ్మెంట్ కాస్త డిరేంజ్మెంట్, అంటే రైలింగ్ డీరైలింగ్, అట్లాగా మనకి ఆరోగ్యానికి భంగం కలిగిస్తాయో, ఏ వస్తువులు అయితే భంగం చేస్తాయో ఆ వస్తువులను వాడకుండా చూసుకోవాలి మనం. ఇందాక కొన్ని లిస్టు చెప్పాం, ఇప్పుడు ఇంకొక లిస్టు చెబుతున్నాం. ఇది మనకి ఆ పేషెంట్ యొక్క జీవితంలో నుంచి వాటిని తొలగించాలి. లేకపోతే ఆరోగ్యం శాశ్వతంగా ఉండదు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం సూత్రంలో? ఆరోగ్యం శాశ్వతంగా ఉండాలి, తగ్గినటువంటి జబ్బు శాశ్వతంగా ఉండాలి. అంటే మరి వాళ్ళు ఏవో చేస్తుంటారు. ఆ పార్టీలకి ఈ పార్టీలకి వెళ్ళి, మందు పార్టీలకి వెళ్ళి, తర్వాత మత్స్య కూర్మ వరాహశ్చ ఇట్లాంటివన్నీ కూడా తినేసి మాకు ఆరోగ్యం దెబ్బతిన్నదంటే మనం ఏం చేస్తాం? అందుకని మనం ఏం చేస్తాం అన్నోడు వైద్యుడిగా ఉండటానికి పనికిరాడు. అలా కాకుండా పేషెంట్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని, నాయనా ఇది పరిస్థితి, నాయనా ఇది పరిస్థితి, నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు ఇదిగో ఈ పద్ధతుల్లో బ్రతకవలసి ఉంటుంది అని చెప్పాలి. మీరెవరండి మాకు చెప్పటానికి? అంటే నేను చేయగలిగేదేం లేదు. ఆ పేషెంట్ని ఆ రోజు నుంచి వదులుకోవటమే. అది
అంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు మందిస్తే ఇన్ని లేదంటే లేదు. నేనైతే మందు మానుకోను అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అది. కనుక మనకి ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో ఇవన్నీ కూడా ఇచ్చారు. మరలా ఆరోగ్యం అనేటువంటిది పోకుండా చూసుకోవాలి. అంటే అనారోగ్యం కలిగించు కారణములెట్టువో తెలుసుకొని వాని నుండి తప్పించుకొను విధానము ఆరోగ్యవంతులకు వివరింపవలెను. అంటే వైద్యుని బాధ్యత రోగ నివారణ ఒక్కటే కాదు, ఆరోగ్యవంతులను రోగగ్రస్తులు కాకుండా కాపాడుకునే పద్ధతులు తెలియజేయటం కూడా వాని బాధ్యతయే. అంటే డాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది. ఈ అంశమును ఆయుర్వేద శాస్త్రమును బోధించు ప్రాచీన గ్రంథములలో స్వస్థ వృత్తము అను పేర వివరించబడినది. దాన్ని సంగ్రహముగా ఇట్లు చెప్పవచ్చును. అంటే ఏం ఏం చేస్తే మనకు ఉన్నటువంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. అది ఉదయము ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తమున ఉదయం 4:30 గంటలకు లేచుట. మనం ఎన్నింటికి లేస్తామండి? తెల్లవారుజామున 8కి లేస్తాం, 9కి ఒకళ్ళు లేస్తాం, ఆదివారం అయితే 12 గంటలకు లేస్తాం. అది కాదు. మీకు ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా సరే వితౌట్ ఎక్సెప్షన్ ఎర్లీగా లేవాల్సిందే. కనీసం 4:30 పోనీ 5:30 కన్నా లేవండి. లేస్తే ఆ రోజు ఉన్న ఉత్సాహం వేరుగా ఉంటుంది. రెండవది, ఆరోగ్యం అనేటువంటిది అపురూపమైనటువంటి వస్తువు. ఇది తెల్లవారుజామున లేవగలిగినటువంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది ఈ ఆరోగ్యం కాపాడుకోవటం. ఇది కూడా ఒక పద్ధతి. నెంబర్ 1 రూల్ ఇది. తర్వాత దేహమునకు చమురు రాచుకొనుట. శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. చమురు అంటే నువ్వుల నూనె, ఇంకా వేరే నూనెలు కాదు. నువ్వుల నూనె రాచుకొనుట. పండ్లు తోముకొని నోరు పరిశుభ్రం చేయుట. కొంచెము వ్యాయామము, కొంచెము ఆ పైన స్నానము. ఉతికిన వస్త్రములు ధరించుట. మనం అయితే రోజు వారానికి ఒకటే ప్యాంటు, ఒకటే షర్టు. ఆడవాళ్ళు కూడా అంతే. అదే షర్ట్, అదే ప్యాంట్లు, అదే షర్ట్లు దగ్గర దాచిపెట్టుకొని 2-3 రోజులు వాడేస్తుంటారు. ఆరోగ్యం కావాలంటే ఈ మానుకోవాలి అది. తర్వాత బాటన పోవునప్పుడు పాదరక్షలు, తలకు టోపీ ధరించుట. ఏదైనా దారిని వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులను, పైన టోపీ, నెత్తి మీద టోపీ. ఆహారము, ఇది చాలా ఇంపార్టెంట్. ఆహారము ప్రతిదినము ఒకే సమయమునకు భుజించవలెను. నీకు 9కి అలవాటు ఉంటే 9కి తిను, 1 గంటకి అలవాటు ఉంటే 1 గంటకే తిను, సాయంత్రం 6కి అలవాటు ఉంటే 6కి తిను. రోజు అదే టయానికి తినటం నేర్చుకో. ఎందుకంటే అప్పుడు మనకి మన యొక్క జీర్ణ రసాలన్నీ కూడా ఆ టయానికి రెడీగా ఉంటాయి. ఆ టయానికి ఆకలి రెడీగా ఉంటుంది. కనుక మనకి రెగ్యులర్ ఫ్యాషన్ ఏదైనా సరే జీవితంలో ప్రతి సన్నివేశం నందు కూడా రెగ్యులారిటీ ఉండాలి, క్రమ పద్ధతి అనేటువంటిది ఉండాలి. ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే ఆరోగ్యం ఉండదు. మనం అట్లా ఏం చేస్తుంటాం? ఆకలి దప్పులతో సంబంధం లేకుండా ఆకలి ఉన్నా తింటాం, లేకపోయినా తింటాం. అదే మనకు రోగాలన్నిటికీ కారణం. అది కనుక ఆహారము ప్రతిదినము ఒకే సమయమునకు భుజింపవలెను. ఆకలి దప్పులకు సరిపోయినంత భుజించవలెను. అంటే ఆకలి దప్పులకి ఎంత సరిపోతే అంతే తినాలి. అది కాకుండా మనకి కూర బాగా రుచిగా ఉందనుకోండి, వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం పొట్ట లావుగా వచ్చేటట్టు తింటాం. గొంతులో వేలు పెడితే ఆ తిన్న ఆహారం అందేటట్లుగా తింటాం. అది అది పద్ధతి కాదు. అట్లా తింటే ఏమవుతుందంటే ఆ అగ్నిమాంద్యము అనేటువంటి జబ్బు వస్తుంది. అంటే రెండో రోజు ఆకలి కాదు.
మూడో రోజు కూడా ఆకలి కాదు. నాలుగో రోజు బతికి బాగుంటే అప్పుడు ఆకలి అవుతుంది. లేకపోతే కడుపులో నొప్పి అనే జబ్బు మటుకు గ్యారంటీగా వస్తుంది. కనుక ఈ అతిగా తిన్నటువంటి వాళ్ళల్లో రోగాలొస్తాయి. ఇమ్మీడియేట్‌గా వచ్చే రోగం కడుపులో నొప్పి. లేకుంటే ఇంకా ఎక్కువ తింటే విరోచనాలు గూడా అవుతాయి. మరి అయన్నీ పొట్ట సందు లేకుండా తిన్నాం. దాన్ని మరి అరిగించుకోవద్దు. అరగాలంటే కొంచెం ఖాళీ ఉండాలి. కొంత గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేదు, ఏం లేదు. ఆ! తినేయటం అసలు సందు లేకుండా తిన్నాం. ఒకసారి మా షాప్ పక్కన ఒకాయన ఉండేవాడు. ఏదో పెళ్లి భోజనానికి ఎళ్ళొచ్చాడు. ఎళ్ళొచ్చి అటు ఇటు గిలగిలా కొట్టుకుంటున్నాడు. అంటే బాగా తినేసాడనమాట. అప్పుడు నన్నడిగాడు, "అయ్యా! ఇది పరిస్థితి, ఏమన్నా చూస్తావా" అని. ఏముంది, నక్స్వామికా 200 ఒకటి తెప్పిచ్చి ఒక డోసేసాం. అమ్మ! ఎంత బాగుందో అంటున్నాడు. కనుక మనకి ఫుడ్ అనేటువంటిది లిమిట్‌గా తీసుకోవాలి. అంటే ఎవరన్నా ఒక జోకు మన ఫ్రెండు సరదాగా 2, 3 జోకులు వేశారనుకోండి, మనసా మనసారా నవ్వుకునేటట్టుగా ఉండాలి అది. ఇంకా ఈ ఆర్గనాన్ టైం అయిపోయిందండి. నెక్స్ట్ దీంట్లోకెళ్దాం. ఇంక 2, 3 పాయింట్లే ఉన్నాయి. అవి కూడా చెప్పుకుందాం నెక్స్ట్ డే. నిన్న కాస్టికం అంటే నక్స్వామికాలో కంపారిటివ్ స్టడీ కాస్టికం. కాస్టికం వానికున్న బాధలు నడుచుట నడవకుండుటతో సంబంధం కలవి కావు. నడిచినా వస్తాయి బాధలు, రెస్ట్ తీసుకున్నా వస్తాయి, కదలకుండా ఉన్నా వస్తాయి. ఒక ఒకడు ఒకప్పుడు చాపగలిగిన మేర ఆ పై ఎండ్లలో చాపలేడు. అంటే మోకాలు ఉందనుకోండి, కొంత దూరమే చాపగలుగుతాడు. అంటే టెండాన్స్ దెబ్బతింటాయి. ఆ టెండాన్స్ షార్టెన్ అయిపోతాయి. ఆ పొట్టిగా అయిపోయేటప్పటికి కాలు బాగా మనకి మొత్తం చాపాలి అంటే కాలు టెండాన్స్ కరెక్ట్‌గా ఉండాలి. టెండాన్స్ కరెక్ట్‌గా లేకపోతే కాలు చాపలేడు. అది రాను రాను ఇంకా చాపటం తగ్గుతుంది. ఇంకా 4 ఏళ్ళు పోయేసరికి ఇంకా తగ్గుతుందనమాట అది. ఒక హద్దు దాటి రాదు. చాపమంటే వణుకును. కండరములను ఎముకలతో బిగించి కట్టునట్టి నులకతాళ్ళంటారు. టెండాన్స్ అంటారు. పొట్టిగా అగుచుండును. అవి ఆ రోజుకి పొట్టి అగును. కాష్టికం వాడు నిలిచుండిన స్థితిలో కూడా క్రమముగా మార్పు వచ్చును. 5, 6 సంవత్సరములు గడిచినప్పటికీ మోకాళ్ళు సాగదీయుటకు రావు. ఈ లోపల అతనికి కాష్టికం వాడైనచో బిగిసిపోవును. ఇంకా బిగుసుకుపోతాయి మోకాళ్ళు. ఇతరులు సాగదీసినచో రావు. నిదానముగా స్నాయువులు పొట్టివగుచుండును. రూస్టాక్స్ వానికి అట్లా కాదు. మోకాళ్ళు గాని, మోచేతులు గాని, సంధిబంధములు, కీళ్ళు ఎక్కడైతే ఉన్నవో అక్కడ రక్తం గూడు గట్టుకొని వాపులు వచ్చును. వీటికైతే వాపులుంటాయి. రూస్టాక్స్ వానికి. వాళ్ళకి వాపులుండవు. వాపులున్న చోట నిగారింపు మొదలైనవి ఉంటాయి. వాపు వచ్చిన చోట పైన చర్మము చూచినచో చక్కగా బ్రహ్మవర్చస్సు వలె తమాషాగా ఉండును. స్నిగ్ధవర్ణంతో చమురు రాసినట్లుగా ఉండును. నక్స్వామిక వానికి, రూస్టాక్స్ వానికి కూడా చలి అన్నచో భయమే. ఈ 2 మందులు ఎలా తేడా అంటే, ఇద్దరికీ చలి అంటే భయం. కానీ నక్స్వామిక వానికి తలనొప్పి వచ్చినచో చలి అంటే చాలా ప్రేమ. అంటే నక్స్వామిక వాడికి తలనొప్పి వస్తే దాని మొడాలిటీ వేరు. అందుకని వీడేం చేస్తాడు, దుప్పటి ఒళ్ళంతా కప్పుకుంటాడు. కానీ తలకు మటుకు కప్పుకోడు. తల ఫ్రీగా ఉంటుంది. దాన్ని చూసే మనం నక్స్వామికాని డిసైడ్ చేయొచ్చు. కనుక చల్లని గాలి తగిలినచో నడుము నొప్పి ఎక్కువను. అంతే కదా, చల్లటి గాలి తగిలితే నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. జ్వరము వచ్చి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వచ్చినచో గొంతు వరకు దుప్పటి కప్పుకొని తలకు గాలి తగిలినట్లుగా ఫ్యాన్ పెట్టుకొని పడుకున్నాం. కానీ తలకు గాలి తగలాలి.
మళ్ళీ మిగిలిన శరీరానికి గాలి అవసరం లేదు. రూస్టాక్స్ వానికి ఒంటి మీద చలి తగలనే రాదు, అసలు వాడికి ఎక్కడా తగలడానికి లేదు, చలి ఎక్కడా తగలకూడదు. అతనికి కొంచెం బద్ధకం కలిగినప్పుడు చల్లని గాలి తగిలినచో ఏమండి మ్యూట్ చేసుకోండి. రూస్టాక్స్ వానికి వెన్ను అడుగున వద్ద నుండి మూలాధారము నుండి పైకి ఊరికే తరంగంల వలె మంచుగడ్డలు గల చల్లని నీటితో చేయి ముంచి వెన్ను మీద వెన్ను మీద చల్లితే ఎలా ఉంటుందో ఆ చల్లటి నీళ్లు అలా ఉంటుందన్నమాట వాడికి. ఒళ్ళు నొప్పులతో పాటు అతని చలి వెన్నులో ప్రారంభమై శరీరంలోని అన్ని భాగములకు విస్తరించును. తర్వాత ఇంకొకటి స్టానం మెట్ అనేటువంటి మందులో వాళ్ళకి కొంకర్లు పోతాయి, కొంకర్లు పోవుట పట్టుకొనుట కలుగుతుండును. ఈ బాధల విషయములలో ఈ 4 ఔషధములు ప్రధానములైనవి. మిగిలిన మందులు వీటి తర్వాత ప్రాధాన్యం వహించినవి. ఈ 4 మందులు తాలూకు కొంకర్లు పట్టుకొనుట ఎట్లుండుననగా, గుప్పిట పట్టి వదిలినచో అన్ని వేళ్ళు వచ్చును, ఒక వేలు రాదు. అంటే మనకి గుప్పిట పట్టుకుంటే ఒక వేలు మటుకు అట్లాగే ఉండిపోతుంది, మిగిలినవి వస్తాయి. ఆ అవతలి చేతితో తీయవలను, మరలా తీయమనను, మరలా అట్లనే వచ్చును. వ్రాయిచుండగా కలము ఒక చోట ఎటో పోయి వ్రేలు లేచిపోవును. వ్రేలికి కాసేపు ఉపచారం చేసిన తర్వాత మరలా కలముతో వ్రాయును. టైపు చేయుచున్నవాడు టక్ టక్ మని కొట్టుచుండగా ఏదో ఒక వేలు పైకి వెళ్ళిపోవును, కిందకు రాదు. అతడు అవతల చేతితో కొట్టవలను. ఇట్టి కొంకర్లు స్టానం మెటాలికం అనేటువంటి మందులో బాగా ఉంటాయి. అయినను ఔషధం వాడుటకు ఇతర వేదనలను కూడా గమనించవలను. గట్టిగా కాండ్రించి ఉమ్మినిచో అంతకుముందు శాకరన్ పొడి వేసుకుంటే ఏ రుచిగా ఉండును ఆ రుచిగా ఉండును, అంటే అతని ఉమ్మి తీయగా ఉండును. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. మూత్రములో చక్కెర పోవుట ఎట్టిదో, రక్తంలో చక్కెర పోవుట ఎట్టిదో, ఉమ్మిలో చక్కెర పోవుట కూడా అట్టిది. ఒక్కొక్కడు కాండ్రించి ఉమ్మినచో తనకు ఉప్పగా ఉండును. ఉప్పగా ఉండేటువంటి వాడు నేట్రం సల్ఫ్. నేట్రం ఊరిలో మిగిలిన లక్షణములు సరిపోవునేమో గమనించవలను. కాండ్రించి ఉమ్మినచో రుచి ఉప్పగా ఉన్నది అన్నచో మొదట నేట్రం సల్ఫ్ గుర్తుకు రావాలను. ఉప్పగా ఉంటే నేట్రం సల్ఫ్, తీయగా ఉన్నది అన్నచో స్టానం మెట్టు. అంటే చిన్న చిన్న తేడాలతో మనం మందులు డిసైడ్ చేసుకోవచ్చు. టైప్ రైటింగ్ చేయవారు, టెలిగ్రాఫ్ వర్క్ చేయవారు, వీణ, బుల్బుల్ మొదలగు ఉన్నవి వాయించువారు, లేదా ఏదో ఒక సాధనంతో పనిచేయవారు, లేదా కలము తీసుకొని రోజుకి 50 నుంచి 60, 70 దస్తావేజులు మొదలైనవి రాయివారికి వచ్చు కొంకర్లలో ఎక్కువ మందికి స్టానం మెట్ ఉపయోగపడను. అంటే ఓవర్ యూసేజ్ అనమాట. ఈ మందు తర్వాత ఎక్కువ మంది రూస్టాక్స్ కిందకు వచ్చేవారు. ఎందువలన? రూస్టాక్స్లో ఉన్న వేదనలన్నీ కండరములను కానీ నరములను కానీ అధిక పరిశ్రమ చేయించటం వలన వచ్చును. అంటే అతిగా సాగదీయించుట. టైప్ చేయి వారికి కొందరికి ముంజేతికి పైన నొప్పి వాపు వచ్చును. ఇది రూస్టాక్స్ వాని లక్షణం. మిగిలిన వారికి వేరొక చోట నొప్పి చేసి కండరములు నరములన్నీ నొప్పిగా ఉండును. ఈ నొప్పి 2-3 రోజులు తగ్గకపోయినచో ఒక విధమైన పక్షవాతం సోకనున్నదని తెలిసి జాగ్రత్తగా ఉండవలను. ఆ స్థితిలో పైన చెప్పబడిన 2 లక్షణములు రూస్టాక్స్, కాస్టికం ఈ రెంటిలో ఉన్నవి. మనకి రూస్టాక్స్ వాళ్ళకి కూడా ఈ పక్షవాతం లాంటిది వస్తుంది. ఒక్కొక్కసారి బెల్స్ పాలసీ అంటారు. బెల్స్ పాలసీలో వచ్చేటప్పటికి రూస్టాక్స్లో ఆ చల్లగట్ట గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనకి హస్బెండ్ కానీ తోటి జర్నీ చేసేటప్పుడు కానీ ఆ భార్య ఏమవుతుందంటే బాగా చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే భర్తకు కూడా రావచ్చు, భార్య లేదు భర్త లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరు సెన్సిటివ్ అయితే వాళ్ళకి వస్తుంది. ఆ జోకులు వేసి నవ్వుతుంటే ఆ నవ్వటం కూడా ఏమండి అంటది. అంటే ఒక పక్కకు లాగేస్తుంటుంది అన్నమాట మూతి. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ అవుతుంది.
ఆ చల్లటి గాలికి వెళ్ళిన కారణం మూలాన ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనం రూస్ టాక్స్ 200 వేస్తే పోతుంది. వాళ్ళకేంటంటే నోట్లో నీళ్లు గూడా పుక్కిలిస్తే పుక్కిలించడం కుదరదు. ఒక కుడివైపు వచ్చిందనుకోండి, కుడివైపు పుక్కిలించితే ఆ కుడివైపు ఉన్నటువంటి నీళ్లు బయటికి రావు. ఒక్కొక్కటి వేరే చేత్తో తీసుకోవాలి. ఈ చెయ్యితో బలం చాలదు. ఈ చేత్తో తీసుకోవాలి. కనుక ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. పక్షవాతం రాబోవుచుండగా పట్టు వదిలిపెట్టుచు భాగములకు భరింపరాని నొప్పి ఉన్నచో ఈ 2 మందుల్లో ఏదో ఒకటి ఉండును. అంటే రూస్టాక్స్ గాని, కాస్టికం గాని. ముఖ్యంగా చలికి గురి అయిన తరువాత ఈ ప్రభావం సోకినచో ఈ 2ను పనికి వచ్చును. చల్లగాలికి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత ఈ ప్రభావం మీద వస్తే ఈ 2 మందులు. చలికాలంలో తెల్లవారుజామున కారులో పోవుచు చేయి బయటకు పెట్టి కూర్చుండెనచో ఇంటికి వచ్చిన తర్వాత ముంజేతి నుండి మోచేతి భాగము చాలా నొప్పి చేయును. మర్నాటికి కొంచెము వాపు వచ్చును. ఆ మర్నాటికి ఏమియో ఎత్తలేకుండా పుస్తకం కూడా ఎత్తలేక వేరొక చేతితో తీయవలసి వచ్చును. ఇట్టి అనుభవములు 5-6 ఏండ్ల పాటు చలికాలంలో జరిగిన తర్వాత ఏదో ఒక రోజున ఆ రోగికి ఆ చేతి వైపున పక్షవాతము సోకును. ఇట్టి వానికి సమస్తము పరిశీలించినచో రూస్టాక్సో కాస్టికమో సంబంధించిన వారై ఉందరు. అయితే ఆ మందు లేకపోతే ఈ మందు. ఇది గ్రహించి అతనికి ఆ మందుతో చికిత్స జరిపినచో పక్షవాతము రాదు. అంటే మొదటే మనం గనక మందు ఇస్తే పక్షవాతం రాకుండా పోతుంది. కొంకర్లు పోవుట, పట్టుకొనుట, ఊపిరి కుట్టు పట్టుకొనుట వంటి బాధలు నక్స్వామిక వాని యందు వర్తించును. ఈ మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆమె మిలిటరీ సంబంధించిన ఆమె. మిలిటరీలో వాళ్ళ కార్డు ఉంది మనకి. వాళ్ళు ఏం చేశారంటే రమేష్ హాస్పిటల్కి అన్నీ వెళ్ళారు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తారు మిలిటరీ డాక్టర్స్. చేస్తే ఆవిడని 3 రోజుల పాటు విపరీతమైన ఊపిరి కుట్టు పట్టుకుందనమాట. అసలేం కదలలేదు, మెదలలేదు, అసలు నడకే సరిగా లేదు. వెరైటీగా నడుచుకుంటూ వచ్చిందనమాట మా ఆఫీస్లోకి. సరే ఆవిడ్ని అంటే వాళ్ళు ఏం చేశారంటే 3 రోజులు టెస్ట్ చేశారు. ఆమెకు నొప్పి ఎలా ఉందో అలాగే డిశ్చార్జ్ చేశారు. అసలు ఏమి మార్పులు లేవు, చేర్పులు లేవు. నేను బ్రయోనియా 200 ఒక డోసు వేశాను. వేస్తే పూర్తిగా ఒక 2-3 గంటల్లో పూర్తిగా తగ్గిపోయింది. తెల్లారి వచ్చారు వాళ్ళు. అసలు మీకు ఎట్లా తెలుసు? ప్రాబ్లం వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు డాక్టర్స్. మరి మీకెట్లా తెలిసింది అన్నారు. అది మాస్టర్ గారి యొక్క మహిమ, అంతకంటే ఏం లేదని చెప్పాను. నా గొప్పతనం ఏం లేదు, మాస్టర్ గారి యొక్క మహిమ అది. ఇది ఇట్లా ఉంటుందన్నమాట కేసులు. అది ఊపిరి పట్టుకొనడం అనేటువంటిది అదొక జబ్బు అనమాట. ఇక రూస్టాక్స్లో ఉన్న బాధలన్నీ వానికి కూడా సోకును. కానీ కాసేపు విశ్రాంతి తీసుకున్నచో బాధలు ఎక్కువ ఒకటయు, కాసేపు సాగినచో తేలిక ఒకటయు నక్స్వామిక వానికి ఉండవు. అంటే విశ్రాంతి తీసుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. అట్లా కదలకుండా కూర్చున్నాడు అనుకోండి, చచ్చాడేవాడు. ఏది రూస్టాక్స్ వాడు. కొంచెం కదులుతుంటే బాగానే ఉంటుంది. మళ్ళీ ఎక్కువ కదిలితే మళ్ళా నీరసం వస్తుంది. అది వాడి గొడవ. అంటే కదలకుండాను ఉండలేడు, కూర్చోను లేడు. 2 వాడికి ఇబ్బందే అది. తర్వాత ఈ కోపిష్టి స్వభావం వెన్నాడుచుండును. తప్పనిసరిగా నక్స్వామిక వాడికి కోపిష్టి స్వభావం ఉంటుంది. రూస్టాక్స్ మనకి ఆ లక్షణం ఉండదు. అంటే ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. టైఫాయిడ్లో రూస్టాక్స్ రోగి అడిగినది బజార్ నుంచి తెచ్చిపెట్టుట అరగంట ఆలస్యమైనచో అతని మనస్సుకు విసుగు వచ్చి తినకుండా వదిలివేయును. అది రూస్టాక్స్ రోగి అంటే మనకు ఏదన్నా ఆహారం లేదు, ఒక బ్రెడ్ తీసుకురావాలనుకోండి, ఒక పిల్లోడిని పంపించాం. వాడు ఒక అరగంట అటు అయోమయం పిల్లోడు, అటు తిరిగి ఇటు తిరిగి వాడు
ఇక్కడెక్కడో దొరకాల్సినటువంటి ఆ పక్క షాప్ పెట్టుకొని ఎక్కడో పోయి అటు శంకర విలాస్ దగ్గరకు పోయి అటు పోయి ఇటు పోయి తీసుకొచ్చాడు. టైం అయింది. వాడికి కోపం వచ్చి ముఖం కందగడ్డలాగా పెట్టుకొని తినకుండా ఉంటాడు. అది. నక్స్వామి గారికి చెందిన టైఫాయిడ్ రోగి అడిగినవి తెచ్చి ఇచ్చుట అరగంట ఆలస్యమైనచో ఆ పక్కన ఔన్స్ గ్లాస్ ఉన్నచో దాన్ని అవతల వాని ముఖంపై విసరికొట్టును. తేడా అది. వీడు ఊరికే తినడు అంతే. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా నాకొద్దు, నేను తినను అంటాడు. నా కారణాలు నాకున్నాయి, నేను తినను అంటాడు. ఇప్పుడు ఆకలిగా లేదంటాడు. నక్స్వామిగా వాడు అట్లా కాదు. ఎవడైతే తెస్తాడో వాడి ముఖాన గ్లాస్ విసిరి కొడతాడు. అది. కనుక నక్స్వామిగా వానికి విశ్రాంతి తీసుకున్నచో బాధలు తగ్గును. కానీ ఎవరన్నా పని మొదలు పెట్టినచో మరలా వచ్చును. విశ్రాంతి ఉన్నంతసేపు బాగానే ఉంటాయి. ఏదైనా పని మొదలు పెడితే అంటే పని దొంగ అనమాట. అది. ఆరోగ్యంగా ఉన్న వారికి విశ్రాంతి తీసుకున్నచో కాళ్ళ నొప్పులు తగ్గును. కానీ నక్స్వామిక వానికి తగ్గి మరలా మొదలుపెట్టును. విశ్రాంతి కావలసి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకొనుట ఆరోగ్య లక్షణమే కానీ రోగము కాదు. విశ్రాంతి అవసరమైనప్పుడు తీసుకొనుట సరియే కానీ పని చేయవలసి వచ్చినప్పుడు శరీర భాగములు ఎదురు తిరుగుట అనారోగ్యము. అది. పని చేయాలంటే అవన్నీ కూడా స్ట్రైక్ చేస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, వాత విపర్యయం. అది. చదువుకొనుటకై పుస్తకం తీసినచో ఇతనికి వెంటనే తలనొప్పి వచ్చును. ఏదన్నా వ్రాయుటకై పుస్తకం తీసినచో వేలు లాగును. విశ్రాంతి ఇచ్చినచో 2 మాటలు లాగి తగ్గి 3వ మాట మరలా లాగినదనుకోండి, చాలా కోపం వచ్చిన వాడై నక్స్వామిక వాడు తన వేలు తానే విరుచుకోను. వాడి మీద వాడికే కోపం. అది. గుండి రాకున్నచో కర్రును చొక్కా చించును. తర్వాత నక్స్వామిక వానికి సాయంకాలం అగినప్పటికీ నీరసంతో తప్పక మత్తు వచ్చును. గోడ కొనియో కుర్చీ కానుకొనియో అతడు నిద్రపోవును. సాయంకాలం ఎక్కడ కూర్చుండినా అక్కడే నిద్ర వచ్చును. తర్వాత నక్స్వామిక వానికి ఉప్పగా ఉండునని కారముగా ఉండునవి, పుల్లనివి, చుర్రు మంట కలిగించునవి ఇష్టం. బాగా వేడివి ఇష్టం. నాలుక మీద పోసుకున్నచో మండుచుండు కాఫీ అతనికి ఇష్టం. బాగా హాట్గా ఉండాలన్నమాట కాఫీ కానీ టీ కానీ. అది. నక్స్వామిక బీరు త్రాగువాడైనచో కరక్కాయ వలనో కుంకుడుకాయ వలనో రుచిగా ఉండు బీరు తాగును. అంటే అంత చేదు బీరు తాగుతాడు అన్నమాట. తర్వాత స్నానం చేయిచో ఇతడు ముక్కులో నీళ్లు కొట్టి 1 గంట సేపు దానితో తమాషా ప్రక్రియలు చేయుచుండు. ఎవరైనా ఇద్దరు కూర్చుండి మాట్లాడుకొనుచుండగా వారి నడుము తలదూర్చును. తన ఆవశ్యకత లేకున్నను తలదూర్చును. అంటే వాడికి సంబంధం లేదు, అయినా మధ్యలో వేలు పెడుతుంటాడు. ఇతనికి తన ఆరోగ్యమును గూర్చి చింత అత్యధికము. సరిగ్గా ఫ్యాన్ కింద కూర్చుండి కాసేపు అయిన పిమ్మట ఆ ఫ్యాన్ కింద పడునేమో అని స్థానములు మార్చును. కాసేపు కూర్చోవచ్చు కదా, మళ్ళీ ఆ ఫ్యాను పడిపోతుందేమోనని చెప్పేసి అటు ప్లేసు ఇటు ప్లేసు మారుస్తుంటాడు. అది. ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రమాదములు జరుగునని భయంతో ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించును. అంటే ఎక్స్ప్రెస్లు వేగంగా వెళ్తాయి కదా, వేగంగా వెళ్ళేటప్పటికి ఎంతైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది. అందుకని వీడు ఎక్స్ప్రెస్ రైలు ఎక్కడు, ప్యాసింజర్ రైలు ఎక్కుతాడు. సొంటిని కండ్లలో పెట్టుకొనును. ఎందుకంటే సొంటి కండ్లలో పెట్టుకుంటే చెడు నీరు అంతా బయటకు వస్తుంది. చెడు ఎక్కడ ఉంటుంది? చెడు నీరు అసలు ఎందుకు ఉంటుంది? భగవంతుని సామ్రాజ్యంలో ఉండదు. కానీ వీడి యొక్క ఆలోచన అది. సొంటి నీళ్ళలో కంట్లో పెట్టుకుంటే ఆ చెడు నీరు అంతా ఎప్పటికప్పుడు పోతే కానీ కళ్ళు బాగా ఉండవు అని వాడి లెక్క అది. తర్వాత మొన్న కొన్ని మానసిక లక్షణాలు చెప్పుకున్నాము. నక్స్వామిక రోగి యొక్క మానసిక వికారములు ఇంకా కొన్ని చెప్తున్నారు. అంటే మొన్న శారీర తత్వాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనస్తత్వంలో కూడా కొన్ని చెప్పుకున్నాం. ఇతనిపై పరిసరముల ప్రభావము, వ్యక్తుల ప్రభావము తీవ్రముగా పనిచేయను. తన వద్దకు ఎవరు వచ్చినా వానిచే ఇతని మనస్సును బంధితమగును. అతనికి స్నేహితులు 3 ఉన్నారనుకోండి, ఒకరు వచ్చినా ఇంకొకడు
ఒక రకమైన మానసిక వైఖరిలో ఉండును. అంటే ఇతడు ఒక రకమైన పద్ధతిలో ఉంటాడు. రెండో వాడు వచ్చినచో అతని మనోవైఖరిలో ఇతడు వర్తించును. మూడో వాడు వచ్చినచో అతని వైఖరిలో వర్తించును. అతనికి ఇష్టం లేదనుకోండి, నాలుగవ మనోవైఖరిలో ఉండును. ఇతని మానసిక పరిస్థితి అవతల వానిని బట్టి మారుచుండును. ఒక స్థితిలో ఉండదు. తరువాత అతనికి మానసిక స్థితి మారుచుండును. ఇట్లు పరిసరముల వలన, వ్యక్తుల వలన సులభముగా ప్రభావితుడొకటనున్నది దాదాపు అనుక్షణము జరుగుతున్నట వలన ప్రవర్తన తీవ్రముగాను చంచలముగాను ఉండును. మానసిక ప్రవృత్తి వాడి వేడి చురుకుగా ఉండును. పరిస్థితులు వ్యక్తులు అనుకూలముగా ఉన్నంతసేపు ప్రశాంతముగా నియమబద్ధముగా వీరు వర్తించరు. అంటే అనుకూలంగా ఉంటే చాలా నియమబద్ధంగా ఉంటాడు. వాడు చెప్పింది కాదంటే తాసుపాములాగానే ఉంటుందన్నమాట వాడి వ్యవహారం. ఇతరుల విషయమున నీతి సూత్రములు నొక్కి చెప్పుచుందరు. అన్నది కాదన్న క్షణమును సహింపలేక కోపము చికాకు తీవ్రత కలుగును. వడలు మరిచి పరుష సంభాషణము కఠిన ప్రవర్తనము చూపదరు. కోపం వచ్చినంతనే తిట్టుట కొట్టుట వస్తువులను విసరి పారివేచుట విరుగగొట్టుట కూడా చేయుదురు. నక్స్వామిగా కావలసిన తల్లి పిల్లలను చావగొట్టును. ఇరుగు పొరుగు వారితో గొంతెత్తి కలహించును. చేతిలో కత్తి గాని కత్తిపీట గాని ఉన్నచో మీదకు విసురుట జరగవచ్చును. నక్స్వామిక భర్త తన భార్యను పిల్లలను చావగొట్టుచుండును. వారితో తిన్నగా మాట్లాడాడు. నక్స్వామిక ఆఫీసర్ అకారణముగా గుమస్తాలను తిట్టుచుండను. ఫైళ్లు మొగమ మీద విసరును. తర్వాత ఇతడు అనాలోచితముగా వ్యవహరించును. అంటే ఇంపల్సెస్ అంటారు దాన్ని, అనాలోచిత చేష్టలు అంటారు. గుండి రాకపోతే చొక్కా చింపివేయను. చాలా తీక్షణముగా ఉండును. భార్యను నీళ్లు తోడమని అడగడు. భార్య చూచుచుండగా తానే తోడుకోనను. అంటే ఇప్పుడు పంపులు వచ్చినాయి అనుకోండి, గీజర్లు పంపులు, అటు వెనకటి రోజుల్లో సంగతి నేను చెబుతుంది. ఆమె చూచుచుండగానే తుండుగుడ్డు కూడా తానే ఉతుక్కొను. ఈ విధంగా అవతల వారిని సాధించును. అది భార్యని సాధించటం అనేటువంటి పద్ధతి ఇది. తర్వాత వెచ్చదనమునకును గాలికిని తీవ్రంగా స్పందించడం వీరి స్వభావము. ఇది మధ్యస్థముగా ఉండవలను. గట్టిగా గాలి వీచినను శబ్దము వినిపించినను వీరు చిరాకు పడదురు. అప్పుడు వీరికి నరముల మీద కొట్టినట్లుండును. తలనొప్పి మున్నగు బాధలు రెచ్చిపోవును. దుర్వాసనలు గాని తీవ్రమైన సుగంధములు గాని వీరికి చికాకు కలిగించును. దుర్వాసనలు ఆలోచనలుగా నిలిచి చిరకాలము బాధించును. అంటే ఒకసారి దుర్వాసన వస్తే అది ఎక్కడో ఒక బజార్లో కొంచెం మున్సిపాలిటీ వ్యాన్ వెళ్తుంటే ఆ పక్కన వెళ్ళాడు అనుకోండి, అది 2 రోజుల పాటు వాడి మనసులో నుంచి వదిలిపెట్టదు. అది రజనీకాంత్ చెప్పినట్టు ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టుగా అట్లా ఉంటుందన్నమాట. మందులు తరచుగా వాడునచో కొన్ని బాధలు తగ్గినట్లు అనిపించను. ఎక్కువ బాధలు తల ఎత్తుతుండును. జనులు తమ వద్దకు చేరినను వీరు ఎక్కువగా చిరాకు పడుతుందరు. తర్వాత వీరు ఖచ్చితమైన స్వభావం కలిగి ఉండడు. ఏదైనాను సరే ఖచ్చితమే వాళ్ళ పద్ధతి అది. రేపటికి నా తలనొప్పి తగ్గుతుందంటారా అని అడుగుతురు డాక్టర్ని. తగ్గునని డాక్టర్ అన్నచో రేపటికి అతని బుర్ర బద్దలు కొట్టును. రేపు సాయంకాలం లోపల తగ్గక రేపు రాత్రి 1 గంటకు తగ్గినది అనుకోండి, అతనిని డాక్టర్గా పనికిరాని వాడని తిరస్కరించును. అంటే సాయంత్రానికి తగ్గుతుంది అన్నది కొంచెం ఇంకా 4 గంటలు లేట్ అయ్యి 1 గంటకు ఎప్పుడో తగ్గింది. అయినప్పటికీ ఖచ్చితంగా అసలు ఏ ముఖం పెట్టుకొని చెప్పాడు ఆ డాక్టర్ అంటాడు. అది మాట అంటే మాటే. డాక్టర్తో నీ పని అయిపోయింది అని వక్కాణించును. అందువల్ల నక్స్వామిక వారి వద్దకు వెళ్ళినప్పుడు ఈ తలనొప్పి ఎప్పటికి తగ్గుతుందంటారు అని అతడు అడుగగా 3 వారములకు అని బదులు చెప్పవలను. అప్పుడు అతడు మనతో సరి అయిన వ్యవహార సరళిలోనికి వచ్చును. బాబు చచ్చిపోతున్నాను, ఏమైనా కొంచెం తొందరగా తగ్గేందుకు ఇయ్యండి మందు అంటాడు. అది 3 వారాల నుంచి అయితే సరే 2 వారాల కన్నా తగ్గించమంటాడు. అది కనుక అప్పుడు మనం ప్రయత్నిద్దాం. అయినా ఇది ఘోరమైన తలనొప్పి, తగ్గుతుందని డాక్టర్ చెప్పవాలి. తగ్గుతుంది కానీ ఘోరమైన తలనొప్పి అని చెప్పాలి. తలనొప్పి మరునాటికి తగ్గును కానీ మరునాటికి తగ్గునని చెప్పినచో అతడు డాక్టర్ బుర్ర బద్దలు కొట్టును. అది వాటితోటి గొడవ. ఖచ్చితం, ఎందుకంటే వాడికి ఖచ్చితమైనటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది.
అది ప్రిన్సిపల్కి కావలసినటువంటి చేదస్తం అన్నమాట అది అని అతడు అను. ఏమిటి మరి రేపు తగ్గుతుందని ఎందుకు చెప్పాలి, ఏం మొహం వేసుకొని ఆ డాక్టర్ చెప్పాడని దబాయించును. ఇదే లక్షణం విషయంలో ఇతని అన్న ఒకడు ఉన్నాడు. అతడు ఆర్నిక పేషెంట్. నక్స్వామిక వల్లనే ఖచ్చితం అంటే ఖచ్చితమే, ఖచ్చితం అంటే ఆర్నిక వానికి పిచ్చి, నిజమైన ఖచ్చితం కాదు. ఖచ్చితం అంటే ఇతనికి ఒక పిచ్చి. ఆ రోగికి నిజమైన ఖచ్చితం ఎందుకు ఉండను, ఖచ్చితం ఏడల పిచ్చి ఉండును. అయితే నక్స్వామిక వానికి చిరాకు వీడికుండవు, కోపము చిరాకు వీడికుండవు. ఆర్నిక వాడి ప్రధాన లక్షణం 24 గంటలు అతనికి తాను వ్యాధిగ్రస్తుడననే సంగతి నిద్రలో కూడా గుర్తుంటుంది. మేల్కొన్నప్పుడు సరే, నిద్రలో కూడా నేను మహారోగిని, పెద్ద రోగిని, నాకన్నా పెద్ద రోగం ఎవడికి లేదు అని వాడికి రోగం మీద చాలా అతిశయం అన్నమాట. నాకంటా పెద్ద రోగి ఎవడు లేడని. కాసేపు ఎవరైనా పొగిడినా, నక్స్వామిక వారిని కాసేపు ఎవరైనా పొగిడినా చాలు, తాను రోగిని సంగతి అతడు మర్చిపోవు. వాడిని కాస్త పొగట్టలతో ముంచెత్తామనుకోండి, వాడిని అసలు రోగి అన్న సంగతి మర్చిపోతాడు నక్స్వామిక వాడు. వీడు అసలు నీకు జబ్బు ఏమిటి ఎవడరా చెప్పింది, రెండో వాడి సినిమా పోదామంటే అతడు వెంట వచ్చును నక్స్వామిక వాడు హ్యాపీగా. మరుసటి నాటికి జబ్బు సంగతి మర్చిపోవం. ఆర్నిక వాడు అట్లా కాదు. ఏ క్షణంలోనూ తాను రోగుని అనే సంగతి అతడు మరచిపోడు. ఆర్నిక అనే ఔషధం వలసిన రోగి తన యందు తనకు జాలియుండును. ఇంట్లో వాళ్ళు ఎవరనూ తన జబ్బును పట్టించుకొనటలేదు. ఇది అసలు వీడికి పెద్ద రోగం. ఇంట్లో నా జబ్బును ఎవరు పట్టించుకోవటం లేదు అని ఇతడు భావించును. ముఖ్యంగా ముసలివారు, అత్తగారు మొదలైన వారు ఇట్లు భావించెదరు. కుర్ర వయసులో ఉన్నవారు కూడా ఆర్నిక వ్యాధి వచ్చినచో అదే అనిపించును. కొత్త కోడలు కానీ, పెండ్లి కాకుండా వయసుకు ఎదిగిన కూతురు కానీ తలనొప్పి అని గుడ్డలన్నీ తీసిపెట్టి తలకు కట్టుకున్నాను. అంటే నా తలనొప్పి ఎంత పెద్దదో అని చూపించుకోవడానికి. ఇది ఆర్నిక రోగి అడిగినప్పుడు డాక్టర్ పర్వాలేదు, అదే ఉంది తగ్గుతుంది అన్నాడు అనుకోండి, ఇక డాక్టర్ గారు మర్యాద పోయినట్టే. తగ్గుతుంది, అక్కడ చూసావు, నా జబ్బు సంగతి నీకేం తెలుసు, నాది పెద్ద జబ్బు అయితే అంటాడు వాడు. అంటే డాక్టర్ తగ్గుతుంది అంటే వాడు మర్యాద పోయినట్టే. మనకు ఆర్నిక వాసన వేసింది అనుకోండి, వాడికి తగ్గుతుందని చెప్పకూడదు. అప్పుడు ఏం చెప్పాలి అంటే, ఎవరైనా జబ్బు తగ్గుతుంది అన్నారంటే మామూలుగా సహజంగా చెబుతాం ఎవరైనా, అదేముందిలేమ్మా తగ్గుతుంది అంటాం. కానీ వీడికి తగ్గుతుంది అంటే కొంప మునిగిందే. ఇక ఆ డాక్టర్ దగ్గర మందు పుచ్చుకోడు, జన్మలో పుచ్చుకోడు. అది అతనికి తన జబ్బు అర్థం కాలేదని, అతనికి ఏమీ రాదు అని వీడి అభిప్రాయం. మన వద్దకు వచ్చిన రోగికి ఆర్నిక వాసన వేసినచో మనం ఏమి చెప్పవలను, ఈ జబ్బును గురించి మీ ఉద్దేశం ఏమిటని అతగాడు మనల్ని అడుగును. అప్పుడు ఏమనాలి మనం, అదేనండి ఆలోచిస్తున్నానని చెప్పాలి. అంతే తప్పితే మొదటే చెప్పకూడదు. వాడికి సందిగ్ధంలో పడ్డానని చెప్పవలను. అంతటా అతడు ఆలోచించండి, రేపు మరలా వస్తానంటాడు. నా గురించి ఇంకా ఆలోచించండి, నా గురించే మీరు చూడండి అని చెప్తాడు. అని ఇంటికి వెళ్ళి ఇంట్లో వారితో ఇలా అన్ను, ఇదిగో నా జబ్బు గురించి మొట్టమొదటిసారిగా డాక్టర్ గారు అర్థం చేసుకున్నవాడు ఈయనొక్కడే. అంటే అంతకుముందు చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అది తగ్గును అన్నారు, అతడు అసలు జబ్బు లోతెంతయో చూడలేదు, అతనికి ఏం తెలుసు అంటాడు. మన వ్యాధి అంటే ఏమిటి ఆ తడాక తెలియదు, నాకు తగ్గుతుందట, అతని అనుభవం ఎంత, పిల్ల పిశాచం, నా సంగతి ఏం తెలుసు, నా జబ్బు సంగతి ఏం తెలుసు అంటాడు. ఇతడెంత అని అతని ఆలోచన. అతనితో ముందుగా ఈ జబ్బు నీకెందుకు వచ్చిందయ్యా అని అడగాలి. ఈ జబ్బు నీకెందుకు వస్తుందయ్యా, 10 లక్షల్లో 10 కోట్ల మందిలో ఒకటికి వస్తుంది, ఆ జబ్బు నీకు రాకమేంది అని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు శాంతిస్తాడని. అమ్మా, నా జబ్బుని గురించి కనిపెట్టిన వాడు ఒక్క డాక్టర్ వాళ్ళకి దొరికాడు అంటాడు. అంటే మీరు అడగచ్చు, ఈ
ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీకు తగిలారా అని. అది చాలా మంది తగిలారు. చాలా మందికి మందులు ఇచ్చాను తగ్గింది. ఆ గొడవలు ఇప్పటికి ప్రెజెంట్ రన్నింగ్‌లో గూడా ఉన్నారు. తర్వాత కనుక అతనితో నీ జబ్బు తగ్గదు. అయినా ప్రయత్నం చేద్దాం అన్నచో ఇక జీవితంలో మన మేలు మరువడు. తగ్గునని అతను అన్నచో మనల్ని లెక్క చేయక మన వద్ద జన్మ మొత్తం మీద మందు పుచ్చుకొనడు. ఆర్నికా వాడు అర్ధరాత్రి 1 గంటకు లేండి అని ఇంట్లో అందరిని లేపేస్తాడు. అందరిని మేల్కొల్పును. తనకు జబ్బుగా ఉన్నదనే కారణంతో అంటే ఆ కారణంతోటి అందరిని ఎవరిని నిద్రపోనీయడు. తనకు వెళ్ళిపోతాడు. తనకు జబ్బుగా ఉన్నచో మీరు మేల్కొని లేచెదరా లేదా అని చూచుట కోసం అన్నమాట. అంటే నిజంగా జబ్బు వచ్చినప్పుడు వీళ్ళు మేల్కుంటారా లేదా కుటుంబ సభ్యులు? మేల్కొని డాక్టర్‌కి ఫోన్ చేస్తారా లేదా? అని టెస్ట్ చేస్తాడు రోజు. అర్ధరాత్రి లేచి. అది. అతనికి ఒంట్లో ఛాతీ పట్టిందంటే ఇంట్లో వాళ్ళు అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి టెలిఫోన్ చేసి అప్పటికి డాక్టర్ వద్దకు వెళ్ళి తీసుకొని వచ్చేదరా లేదా అని అతడు చూచును. నిజంగా వచ్చిన రోజున వాళ్ళు ఏం చేసేదరో తెలియటక ఇటు చూచుట అతని సిద్ధాంతం. అంటే నానా పులి వలె కథలో లాగా ఉంటుందన్నమాట వీడి వ్యవహారం. తనకు జాలి ఎక్కువ. ఇతరులు తన ఆరోగ్యమును గూర్చి పట్టించుకొనటం లేదని అతని అనుమానం. తన వ్యాధి నివారణకు లొంగదని ఒక నమ్మకం. తన వ్యాధి మీద అతనికి మంచి భక్తి ఉండును. అయిపోయిందా టైం? ప్రతి కదలికలోనూ మందు యొక్క లక్షణము ఖచ్చితముగా కనిపించును. అది. ఈ రోజుతో నెక్స్ట్ మంత్ ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇంకా 4-5 రోజులు పడుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు. సరే, ఇప్పుడు ఇందాక నువ్వుల నూనె రాసుకోమన్నారు ఆరోగ్యంగా ఉండటానికి. జస్ట్ నువ్వుల నూనె రాసుకొని మామూలుగా కాసేపు ఒంటికి పెట్టుకొని అర్ధ గంట ఆగి స్నానం చేయాలి. ఒక పావు గంట అర్ధగంట ఆగి ఆ చిన్న ఎక్సర్సైజులు అవి చేసుకొని వాకింగ్ ఎక్సర్సైజులు చేసుకొని నువ్వుల్లోనే ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అని గొడవ చేస్తున్నారు ఆ మధ్యన. అవును. ఆ రెసిస్టెన్స్ అనేటువంటిది ఒరిజినల్ నువ్వుల నూనె కావాలి మనకి. ఒరిజినల్ నువ్వుల నూనె ఇప్పుడు దొరకట్లేదు. గానుగులు వేయించుకుంటే మనం వేయించుకోవాలి. మన దగ్గర కూర్చొని వేయించుకోవాలి. ఓకే. అది అంతే తప్పితే అది తెచ్చి డైరెక్ట్‌గా పూసుకోవటమేనండి? అది తెచ్చినటువంటి దాన్ని మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకోవటమా లేకపోతే? అప్లై చేసుకోవటం ఒంటి మీద. అంతే, దాన్ని వేడి చేయటం అట్లాంటి ఏం చేయకూడదు. వేడి లేదు, అవసరం లేదు. అది. ఓకే. ఆరోగ్యం కావాలంటే నువ్వుల నూనె తప్పదండి. చెవుల్లో అంటే మనకి తలస్నానం చేసేటప్పుడు చెవుల్లో కూడా వేసుకోవచ్చు. అంతకుముందు చెవులు వేయకూడదు అంటారు కదా డాక్టర్లు మళ్ళీ. వాళ్ళకి తెలియదండి, ఏం చేయమంటారు? వాళ్ళకి తెలిసిందే మనం నమ్ముతున్నాం. అదే అందుకని శాస్త్ర ప్రమాణం లేదండి వాళ్ళకి. ఓకే. అలోపతి డాక్టర్స్కి అది దాని గురించి నాలెడ్జ్ తక్కువ, నువ్వుల నూనె గురించి. ఓకే. అది. అందుకని నువ్వుల నూనె అనేటువంటిది రెసిస్టెన్స్కి మనకి ఇచ్చేటువంటి పదార్థాల్లో ఒకటి. అది. నువ్వుల నూనె ఒకటి. రెండవది ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం కంపల్సరీ అండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే 1 అవర్ కంపల్సరీగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే ఏ టైం అప్పుడండి ఎండ అంటే? ఆ టైం అనేది ఏం లేదు, ఎనీ టైం. 1 అవర్. 1 అవర్ ఎక్స్పోజ్ అయితే ఈ విటమిన్ లోపాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. రెండవది మన శరీరం సూర్యుడి వల్లనే తయారవుతుంది. ఆ సూర్యుడి వలన తయారయ్యేటువంటిది
రోజు సూర్యుడికి రశ్మికి ఎక్స్పోజ్ అయితేనే ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం కావాలంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే, రెండో ప్రశ్నే లేదు. అది ఈ పాయింట్ కూడా సపరేట్ వాటర్ రాసుకోవాలి. వేడి నీళ్ళు అన్నారు, గోరువెచ్చని నీళ్ళు త్రాగొచ్చా సార్? ఇప్పుడు జలుబు దగ్గు ఇలాంటప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆ, గోరువెచ్చని నీళ్ళు త్రాగటం తప్ప, అది కూడా తాగకూడదా సార్? గోరువెచ్చటి తాగొచ్చు, తప్పేం లేదు. ఆ, ఎక్కువ ఎందుకంటే వేడి వాతావరణం ఉండకూడదు, ఎక్కువ ఆ, వేడి ఎక్కువ ఉండకూడదు. గోరువెచ్చటి జస్ట్ వేడి అంతే. ఎక్కువ వేడి అయితే మీకు బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. సార్ మనకి బ్యాక్టీరియాలు మొత్తం కూడా యూజ్ఫుల్ బ్యాక్టీరియానే, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లేదు. ఆ సార్ బ్యాక్టీరియా గురించి ఎప్పుడన్నా ఒక సెక్షన్లో చెప్పుకుందాం. అంటే సాధారణంగా బ్యాక్టీరియా రెండు రకాలు ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని. సో అదేం లేదండి, అదేం లేదండి. ఏ బ్యాక్టీరియాను మానవుడిని వ్యాధిగ్రస్తం చేయజాలదు. సార్ ఇది కెంట్ చెప్పాడు, దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ బ్యాక్టీరియా అన్నాడు కెంట్. ఆయన కంటే ప్రమాణం ఎవడు లేడు. అది ఓకే సార్. జరుగుతుంది అండి. అంటే ఇప్పుడు నా మున్సిపాలిటీ పాలు నాకు వాటర్ ఇష్టం లేదు వద్దన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఆ? మనం పాలు నాకొద్దు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, పాలు 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 నేను తాగను నాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, ఆ, వాళ్ళని ఇంకా నక్స్వామిక అని డిసైడ్ చేయొచ్చు ఒక లక్షణాన్ని బట్టి, లేకపోతే అంటే ఇంకా వేరే. అంటే ఇంకా 5-6 మందులు ఉన్నాయి. ఉమ్. వాటిల్లో ఏదో ఒకటి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. పాలకు సంబంధించండి, పాలు వద్దంటే పాలు వద్దంటే మందులు ఉన్నాయి మనకు. 5-6 పాలు వద్దన్న వేలు మందులు 5-6. ఉంటాయి, మజ్జిగ దాకపోయిన మందు ఉంది, పెరుగు దాకపోయిన మందు ఉంది, ప్రతిదానికి మందు ఉంది. ఇప్పుడు మనం ఎందుకంటే ఆ, ఒక లక్షణం ఎందుకంటే సూట్ అయ్యి ఆ, ఒక లక్షణం సూట్ అయ్యి ఇంకా వేరే రకంగా ఉంటే అప్పుడు అది కాదని వేరేది అనుకోవాలండి. అంతే అంతే. 4-5 మందులు ఉంటాయి, ఆ 4-5లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు వద్దని అంటారు, పాలు వద్దంటే నక్స్వామిక అని అనుకుంటాము. ఇప్పుడు దుప్పటి నిండా ముసుగు పెడతారు అనుకోండి, అంటే అప్పుడు అది వాళ్ళలో సూట్ అవ్వదు కదా. వాళ్ళకి కోపిష్టి స్వభావం ఉందనుకోండి, పాలు పట్టలేదు, ఆ, పాలు తాగటం అంటే ఇష్టం ఉండదు, అప్పుడు మీకు నక్సమామిక నక్స్వామిక. వేసుకోవచ్చు. అది కోపిష్టి స్వభావం లేకుండా పాలు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఇక వేరే మందులు ఇంకా 5-6 మందులు ఉన్నాయి, అవి చూసుకోవాలి. అది దగ్గర లక్షణాలన్నీ అదే అండి. సరే, అది ఒక 5-6 టాలీ చేసుకోవాలి. టాలీ చేసుకోవాలి. 5-6 సరే. సరే, ఇప్పుడు ఇందాక ఇప్పుడు కాచి చల్లార్చిన నీళ్లు తాగకూడదు అంటే ఇప్పుడు మున్సిపల్ వాటర్ వస్తూ ఉంటది, ఇప్పుడు అది డైరెక్ట్ గా తీసుకుంటాం అనేటువంటిది ప్రమాదం అని చెప్పినట్టు అటు తీసుకోవచ్చా? ఫిల్టర్ చేసుకోండి. మున్సిపల్ వాటర్ని ఓకే. ఫిల్టర్ చేసుకొని కుండలో పోసుకొని తాగండి, దానికంటే ఆరోగ్యం ఏమి లేదు. ఇక మీరు తీసుకునేటువంటి ఇవి ఉన్నాయి కదా మినరల్ వాటరు, ఆ, అది దేనికి పనికిరాదు, మున్సిపల్ వాటర్ మందు. అదే మరి కెంట్ అని ఇప్పుడు ఈ రకరకాల ఇవి వాడుతున్నాం కదా మనం మెషినరీస్. అదే చెప్పేది నేను. వీటికన్నా అది మున్సిపాలిటీ 100% సేఫ్. అది డైరెక్ట్ గానే మీరు అన్నట్టు ఫిల్టర్ చేసుకొని తాగేయమంటారు. ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. ఓకే. అంటే అంతే, చాలా మంది అంటే కాచి చల్లార్చండి ఎక్కువ మంది కాచి చల్లార్చడం అనేది అలవాటు కాచి చేసుకోవాలి. చల్లార్చడం అనేది హైలీ ఇన్హెల్దీ అన్నమాట. చెప్పాను కదా, నేను ఒక కేసు చెప్పాను కదా, అవునవును. మాకు అమరావతి నుంచి ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఎప్పుడు మాకు బాబుకి ఇండైజేషన్ ఇదే గొడవ. సరే ఒకరోజు కూర్చోబెట్టి అడిగితే, ఒక అరగంట కూర్చోబెట్టి అడిగితే అప్పుడు చెప్పాడు. ఆ రోజు నుంచి నా మాట నమ్మి వాళ్ళు పూర్తిగా మానేశారు, వాటర్ చేంజ్ చేసుకున్నారు. అక్కడి నుంచి నాకు ఫోన్లు రావటం మానుకున్నాయి. అది వాసుదేవ సార్, వాసుదేవ. ఇందాక మీరు చెప్పారు కదా, మనం మెడిసిన్ వాడేటప్పుడు జండు బాము ఇలాంటివి, అంటే వెల్లుల్లి, ఆనియన్స్ ఇవి తినం, కానీ ఈ జండు బాము ఇంకా రకరకాలు చెప్పారు కదా. సో అప్పుడు డాక్టర్ మనకి ఏమంది ఇచ్చారో తెలియనప్పుడు ఇవన్నీ మనం ఒకవేళ బై మిస్టేక్ వాడాం అనుకోండి, అప్పుడు ఎలా తెలుస్తుంది, వాటిని ఎలా నివారించుకోవాలి? మందులు పాడైపోతాయండి. మన మందులు ఏం చెయ్యవు, పని చేయవు, మెదలకుండా కూర్చుంటాయి.
మనమేమో ఈ మందు వేసాం కదా ఎందుకు పని చేయలేదని మేము అనుకుంటాము, లేదా ఇంకొక మందు వేస్తాము. అసలు మందు పని చేయకున్నప్పుడు ఇంకొక మందు ఎట్లా పని చేస్తుంది? నిన్న అంటే మనం లెడంపాలు కేసులో చూసాం కదా, కాలు దెబ్బతిన్న అతనికి కాలు నేల మీద అంటలేదు కదా, అప్పుడు లెడంపాలు ఎన్ని డోసులు వేసినా తగ్గలేదు. మళ్ళీ కొత్త సీసాలో ఫ్రెష్గా మందు తెప్పించేస్తే కానీ పని చేయాల. అలాగుంటుందన్నమాట. అంటే ఒక కొన్ని మందు డాక్టర్ చెప్పనప్పుడు మనం పొరపాటున తినేస్తాం కదా సార్. ఇప్పుడు పొరపాటున అంటే కాఫీకి చెప్పారు కదా మీరు. ఇప్పుడు అది మనకి డాక్టర్ గారు చెప్పలేదు అనుకోండి, మనం అది తాగేసినప్పుడు మళ్ళీ డాక్టర్ గారు ఎలా కనిపెట్టగలుగుతారు దాన్ని మనం చెప్పనప్పుడు? అవును, చెప్పనప్పుడు ఇంకేం చేస్తాం, మళ్ళీ చూసుకుంటుంటాం. తగ్గినప్పుడు ఇప్పుడు మీరు ఫలానా కంప్లైంట్కి మందు ఇచ్చామనుకోండి, ఆ మందు తగ్గలేదు, అప్పుడు ఎందుకు తగ్గలేదని మేము చూసుకుంటాం కదా. ఓకే ఓకే అది సార్ ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మణ్స్ ఉంటారు, గుళ్ళో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు హారతి కర్పూర వాసన ఉంటుంది సార్. సో వాళ్ళకి ఆ మందులు పనిచేయకపోవచ్చు కదా సార్. వాళ్ళకి పని చేయదు, దాదాపుగా పని చేయదు. మిగిలిన అంటే ఆహార అలాగే అలవాట్లన్నీ వాళ్ళకి సవ్యంగా ఉంటాయి, ఇది ఒక్కటి బాగుండదు. అవును సార్. సో హారత ఇంట్లో కూడా కర్పూరం హారత హారతి కర్పూరం ఉన్నటువంటి అంటే మనం బాగా పూజలు అవి చేసేటువంటి వాళ్ళకు ఈ మందులు ఆ ఏరియాలో ఉంటే అవి పని చేయకుండా పోతాయి అంటారు. పని అంటే చేయకుండా పోతాయండి. హోమియో మందులు పని చేయవు. మనం మూతలు పెడతారు అవన్నీ బాక్సులలో ఉంటాయి, అయినా సరే చెడిపోయే అవకాశం ఉంటుందా? చెడిపోతాయండి. అంటే ఇప్పుడు మనం హారత కర్పూరం ఉందనుకోండి, మనం హారతి ఇస్తున్నాం రోజు, మనకు హోమియోకి వ్యతిరేకం అది. సాంబ్రాణి కడ్డీల వరకు వెలిగించుకొని దండం పెట్టుకోవడమే అది. ఇప్పుడు ఈ వాసనలు అంటే వాసనలో ఇప్పుడు ఏమండి సాంబ్రాన్ కడ్డీల గురించి చెప్పారు కదా. ఇప్పుడు కడ్డీలు వేల్చుకున్నప్పుడు మరి అవన్నీ దూపు మొత్తం ఇంట్లో మనం గదిలో పెట్టుకుంటే మరి వాసన పిలుస్తూ ఉంటాం కదా సార్. మరి అవి ఒకటి అర కడ్డీ, మనం 100 కడ్డీలు వెలిగించాం కదా. ఓకే, ఒకటి అర వెలిగిస్తాం. అది సింపుల్గా ఒకదానితోటే రెస్ట్రిక్ట్ అవ్వండి. ఓకే, అది ఒక 5-6 పట్టుకొని వీళ్ళంతా ధూపంలాగా చేయకుండా, ఎందుకంటే మనకి మందులు పనిచేయటం ముఖ్యమండి, ఇవన్నీ కాదు. అంతేగా మరి మనం ఇంత చేసేది మందులు పనిచేయించడం కోసమే కదా. అన్ని మందులకి అంతేనండి, లేకపోతే ఏదో ఒక రకం మందుకే అగరబత్తీలు అది పనిచేయదండి? అన్ని మందులు అంతే. మందులు అతి సున్నితమైన మందులు ఉండి మళ్ళీ అతి బలమైన మందులు రెండు ఉంటాయి. రాముడి గురించి చెబుతారు. రాముడి గురించి ఏం చెబుతారంటే, ఎవరైనా సెంట్ బాగా కొట్టుకొని వస్తే మన బాక్స్ లో ఉన్న మందులు కూడా పనిచేయమంటారు. మరి అవి పనిచేస్తుంది లేనిది టెస్ట్ చేసుకోవటానికి ఏమన్నా ఉంటుందండి, మిషన్ గానీ ఏమన్నా? అది ఏమి ఉండదండి. మరి ఎలా తెలుసు? ఇంక వాడాక పని చేయకపోతే ఇంకా అలా అనుకుంటాం. సెంట్లు కొట్టుకునే చోటుకి పోకూడదు. మనం కాకపోయినా మన బాక్సులు గబక్కన ఎవరో రిలేటివ్స్ వస్తారు, అది తీసి చూస్తారు అనుకోండి, ఏంటో బాక్స్ అని పిల్లలో పెద్దలో తెలుసు తెలియక. ఇంకా అవి పని చేసేది లేనిది మనకి ఎలా తెలిసిద్దని. పని చేయండి లేని తెలియటం ఎట్లా అంటే, మీ రోగాలు మీతో పాటే ఉంటాయి, ఇంకా అదే పని చేయకపోవటం. అదే మనం వేసుకున్నా ఎవరికన్నా ఇచ్చినా పని చేస్తుందా, ఈ మందు పని చేయట్లేదా అని దాన్ని ఆ మెడిసిన్ ని టెస్ట్ చేయడానికి ఏమన్నా ఉంటదా అని. అదే ఉండదు. ఇంకా ఒకసారి మీ శరీరంలో మందు వేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావటం కానీ ముందుకు దొయ్యటం కానీ ఏముండదు. ఇక శరీరంలో కాదు, బాక్స్ లో ఉన్న బాటిల్స్ వాసనకి పవర్ పోయిందా ఉందా చూడటానికి. బాక్స్ లో ఉన్న మందులు వంటగదికి దూరంగా ఉండాలి. బెడ్రూమ్ లో ఎక్కడో మూల పెట్టుకోవాలి. అదొక గది ఇదొక గది ఉంటది కదా. అదేలేండి. ఎక్కడో లోపలికి పెట్టుకోవాలి. వంటగది దగ్గర మటుకు పొరపాటును కూడా పెట్టకూడదు.
అదేలేండి. ఇప్పుడు వాటర్ వేడి చేసి తాగమన్నారు. గోరు వేడి చేసుకొని తాగితే సరిపోతుంది అంతే కదా, మరగబెట్టకుండా. వాయిస్ సరిగ్గా లేదమ్మా నీది. ఆ ఎవరు అరుణానా? అవునండి. వాటరు ఆ, కాచి చల్లార్చి తాగమంటారు కదా ఒక్కోసారి ఈ కాలం ఈ సీజన్ లో. అది అవసరం లేదమ్మా, చెప్పా కదా. అదే గోరువేడి పెట్టుకొని తాగితే సరిపోతుందా అండి? గోరువేడి గోరు వెచ్చలే, అసలు అంతకంటే వేడి అవసరం లేదు. అదే మరగబెట్టకుండా గోరువేడి పెట్టుకొని తాగితే సరిపోతుంది. ఉమ్, అసలు వేడి చేయడం అనేది తప్పు. ఆ, బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. చచ్చిపోయిన అదేలేండి. తర్వాత మనకి జీర్ణం అనేది సరిగ్గా జరగదు ఆహారం. మినరల్ వాటర్స్ కూడా తాగకూడదు అంటారు కదండి. అది ఇప్పుడు కూడా ఏమి క్యాండిల్స్ మినరల్ వాటర్ తాగచ్చా? ఉపయోగం ఏమి లేదు. ఏదో అదే మరి అదే అయ్యే తాగుతున్నాం మనం. అది క్యాండిల్స్ వరకు ఇప్పుడు ఫిల్టర్ కి క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి అయితే ఫిల్టర్ చేస్తే ఇంకా అంతవరకు బాగుంటుంది, సరిపోతుంది. అది బాగానే ఉంటది. ఈ కెంటులు అవి వాడొచ్చు, అవి వాడకూడదండి. అవన్నీ ఇంకా అలాంటివి మినరల్ వాటర్ లాంటివి కదండి. అవన్నీ బ్యాక్టీరియా రహితంగానే ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ ఆహా. మినరల్ ఈ కెంటు ఇట్లాంటివన్నీ కూడా ప్యూరిటీ కూడా ఇవన్నీ అంతే, అదే బ్యాక్టీరియా రహితంగా అయిపోతాయి. బ్యాక్టీరియాలు ఉండవు. ఓన్లీ క్యాండిల్స్. బ్యాక్టీరియా బ్యాక్టీరియాలు ఉండకుండా పోతే మనకి ఉపయోగం ఏముంది? అదేలేండి, మనుషులు ఫిల్టర్ కి నవనవ ఓన్లీ క్యాండిల్స్. మనుషులు నవనవలాడుతూ ఉంటారు కానీ ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. అదేలేండి. అది అవునవును. అంతేలే. అదే మినరల్ వాటర్ వాడితే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారులేండి. అవి వాడట్లేదు అసలు ఎవరు తెలిసిన వాళ్ళు. అవునవును. ఉమ్. ఈ క్యాండిల్స్ పైన ఫిల్టర్ కి క్యాండిల్స్ బిగిచ్చి ఉంటాయి కదా, ఓన్లీ అవి పెట్టుకొని వాడుకుంటే మంచిది అంతే కదా. అవునవును. సరే అండి, ఉంటాను. సరే. సార్ మరి ఇప్పుడు బోర్ వాటర్ తాగొచ్చా అండి? మరి మామూలుగా నీటిలో భూమిలోంచి వచ్చేది. మా భూమిలో నుంచి తాగొచ్చండి, దానికి ఏముంది. మీరు నలకలు బొలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోండి. అంటే కొన్నిట్లో ఫ్లోరైడ్ వాటర్ అని కొన్ని ఏరియాస్ లో తాగద్దు అంటుంటారు కదా అని. అవి మరి అవి అవాయిడ్ చేయండి, తప్పదు అది. ఓకే. ఫ్లోరైడ్ ఉన్న వాటిలో మనకి బయట నుంచి కాలువల ద్వారా సప్లై అయితే అవి తాగొచ్చు. ఓకే. ఓకే. నమస్కారం సార్ రెడ్డి గారు. సరే. నమస్తే అండి. ఏం లేదు, మీరు కంపేర్ చేసి ఒక 3-4 మెడిసిన్స్ చెప్తున్నారు కదా. చెప్పేటప్పుడు కొంచెం మళ్ళా మెడిసిన్ మారినప్పుడు ఒక్కసారి ఆ మెడిసిన్ పేరు చెప్పండి. ఏమందండి? ఏదైనా ఒక మెడిసిన్ చెప్పి నెక్స్ట్ ఇంకో మెడిసిన్కి వెళ్ళేటప్పుడు చెప్తానండి. ఒకసారి మధ్యలో జస్ట్ అలా గుర్తు. అలాగే రెండోసారి రిపీట్ చేస్తాను. వస్తే సరేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.